మామిడి సీజన్ మొదలైందంటే విజయవాడ నున్న మార్కెట్లో హడావడి అంతా ఇంతా కాదు. ఎగుమతులు, దిగుమతులు, వాహనాల రాకపోకలు, రైతులు, కూలీలు, వ్యాపారుల రాకతో నున్నలో సందడే సందడి. కానీ ఈ సీజన్లో మాత్రం వెలవెలబోయింది. ఈ నెలాఖరు వరకు కొనసాగాల్సిన మార్కెట్ మే నెలలోనే ముగిసింది. నిరుడు కంటే 50% పడిపోయింది. వచ్చే ఏడాది ఇదే పరిస్థితి కొనసాగితే పరిస్థితి ఏంటని రైతులు, వ్యాపారులు ఆందోళన మొదలైంది. మామిడి దెబ్బకు కారణాలను మా ప్రతినిధి ఓబులేష్ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా అందిస్తారు. థ్యాంక్ యూ రాణి. ప్రతి ఏడాది మామిడి సీజన్లో వేలాది మంది కూలీలు, తర్వాత వందలాది మంది వ్యాపారులు, అంతే సంఖ్యలో లారీలు. ఇది ఆసియా ఖండంలోనే అతిపెద్ద నున్న మ్యాంగో మార్కెట్ పరిస్థితి. ప్రస్తుతం ఇందుకు పరిస్థితులు పూర్తిగా భిన్నంగా మారాయి. పూర్తిగా ఏమాత్రము సగాను ఎగుమతులు పడిపోవడంతో పూర్తిగా కుంటుపడి మార్కెట్ పరిస్థితి ఆందోళనకరంగా మారే పరిస్థితి అవకాశం అయితే ఉంది. రాబోయే రోజుల్లో మరింత పరిస్థితి దిగజారితే పూర్తిగా నున్న మార్కెట్ పేరుతో తన ప్రఖ్యాతులు పూర్తిగా తన ప్రభావం కోల్పోయే అవకాశం అని చెప్పేసి ఇటు రైతులు కావచ్చు, వ్యాపారులు కావచ్చు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అయితే నున్నా మార్కెట్ యొక్క పూర్వపరాల విషయానికి వస్తే దాదాపుగా కృష్ణా జిల్లాలో ఏదైతే నున్నా మార్కెట్ ఉందో, నున్నా మార్కెట్ దాదాపుగా 23 ఎకరాల్లో దాదాపు 1990లో 88 దుకాణాలతో ఈ నున్నా మార్కెట్ ఏర్పడింది. మొట్టమొదట విజయవాడలోని కేదేశ్వరాపురంలో ఉన్నటువంటి ఈ మార్కెట్ దాదాపుగా అయితే పట్టణంలో ఉండడంతో పట్టణంలో వందలాది లారీలు రాకపోకలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న నేపథ్యంలో దీన్ని 2000లో నున్నా ప్రాంతానికి తరలించడం. ఆ ప్రాంతంలో 23 ఎకరాల్లో దాదాపుగా వ్యాపారులంతా దాదాపుగా 80 మంది వ్యాపారులు ఒక సంఘంగా ఏర్పడి మార్కెట్ ఏర్పాటు చేసుకున్నారు. ఈ మార్కెట్ దాదాపుగా 2000 నుంచి 2016 వరకు కూడా అత్యంత వైభవోపేతంగా అదేవిధంగా దిగ్విజయంగా సాగిందని చెప్పవచ్చు. ఆసియా ఖండంలోనే అతిపెద్దైన మ్యాంగో మార్కెట్గా వర్తిల్లిందని చెప్పవచ్చు. దాదాపుగా 85 మంది దుకాణాలు ఉండడంతో పాటు వందలాది మంది వ్యాపారులు, అదే వేలాది మంది కూలీలు, అదేవిధంగా వందలాది లారీలు రాకపోకలతో దాదాపుగా మామిడి సీజన్లో 6 నెలల పాటు పూర్తి స్థాయిలో అంతా సందడే కనిపించేది. ఎక్కడ చూసినా వ్యాపారులు, దిగుమతులు, రాకపోకలు, వాహనాలు, కూలీలు ఇలాగ హడావుడిగా పరిస్థితి అయితే నెలకొంది. అయితే ప్రస్తుతం పూర్తిగా దీనికి భిన్నంగా మారిందని చెప్పవచ్చు. ఏమాత్రము దాదాపుగా అంటే ప్రతి ఏడాది దాదాపుగా గతంలో 16 సంవత్సరాల క్రితం దాదాపుగా సంవత్సరానికి 70,000 టన్నుల మామిడి ఎగుమతి జరిగే పరిస్థితి ఉన్నప్పటికీ ప్రస్తుతం అయితే కనీసం 4 నుంచి 5,000, 6,000 కూడా ఎగుమతులు సాగినటువంటి పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. దాదాపుగా అయితే గత ఏడాది 14,400 టన్నులు ఎగుమతులు జరిగాయి. ఈ ఏడాది కేవలము 6,000 టన్నులు మాత్రమే ఎగుమతులు జరిగాయి. ఈ పరిస్థితికి అయితే దిగజారుతున్న రాను ఎగుమతులు కుంటుపడుతున్న పరిస్థితికి అయితే ఇది నిదర్శనం అని చెప్పవచ్చు. దాదాపుగా వ్యాపారుల అసోసియేషన్ దాదాపు 16 ఏళ్ల పాటు ప్రభుత్వ సహకారాలతో దిగ్విజయంగా సాగిన ఈ మార్కెట్ అయితే 3 పూలు 6 కాలుగా సాగింది. అయితే ప్రస్తుతం 20 మంది దాదాపుగా గతంలో నున్నా మార్కెట్ ఏర్పడిన సమయంలో దాదాపు 85 మంది ఉన్నట్టు వ్యాపారులు ప్రస్తుతం 23 మందికే దిగజారిపోయారు. అది కూడా కేవలం 5 మంది మాత్రమే శాశ్వత వ్యాపారుల నుంచి చెప్పవచ్చు. అయితే ఈ మామిడి మార్కెట్ అది ఎక్కడికెక్కడ దాదాపుగా గతంలో తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరితో పాటు కూడా కృష్ణా, గుంటూరు జిల్లాలతో పాటు తెలంగాణ ప్రాంతాలను కూడా ఈ పెద్ద ఎత్తున ఈ ప్రాంతానికి నున్నా మార్కెట్కు మామిడికాయలు ఎగుమతి జరిగేది. ఇక్కడ నుంచి ఇతర ప్రాంతాలకు అయితే ఏదైతే దాదాపుగా 10 నుంచి 15 రాష్ట్రాలకు ఇక్కడి నుంచి ఎగుమతులు జరిగాయి. ప్రధానంగా అయితే చూసుకుంటే మనము ఢిల్లీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా, బీహార్, మహారాష్ట్ర ఇలాంటి దాదాపుగా 10 నుంచి 15 రాష్ట్రాలకు ఇక్కడి నుంచి బగినపల్లి, తోతాపురి రకాలు ఇక్కడ నుంచి ఎగుమతులు జరిగేవి. వ్యాపారులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ ఈ నున్నా మార్కెట్ హాజరీ ఇక్కడ నుంచి మామిడికాయలను కొనుగోలు చేసి ఇక్కడ నుంచి ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తారు. అయితే ప్రస్తుతం ఈ రాష్ట్రాల నుంచి కూడా కేవలం ప్రస్తుతం అయితే కూడా ఢిల్లీ, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ వ్యాపారులు మాత్రమే ఈ నున్నా మార్కెట్ నుంచి కొనుగోలు అయితే కొనసాగిస్తున్నారు. ఈ ఏడాది అయితే పరిస్థితి రెండు రాష్ట్రాల వ్యాపారులు మాత్రం పాల్గొనడం అయితే పరిస్థితి కుటుంబడానికి ఇంకా మరింత పరిస్థితి దిగజారిందని చెప్పవచ్చు. అయితే ఏదైతే దాదాపు ఇతర రాష్ట్రాలు ఏదైతే మనకు ఇటు ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, ఖమ్మం, తెలంగాణ ప్రాంతాల నుంచి వచ్చే వ్యాపారులు ఇప్పుడు ప్రస్తుతం ఆయా జిల్లానే ఎక్కడికెక్కడ మండీలు ఏర్పడంతో ఈ నున్నా మార్కెట్కు మామిడి రాకైతే తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో ఇక్కడ వ్యాపారులు రాకపోవడం, తర్వాత ఎగుమతులు కూడా తగ్గిపోవడం అయితే జరిగింది. ప్రస్తుతం ఈ నేపథ్యంలో మరింత పరిస్థితి దిగజారితే ఈ నున్నా మార్కెట్ ప్రభావం పూర్తిగా కోల్పోయే అవకాశం ఉందని చెప్పేసి, తీవ్ర ప్రమాదం పడే అవకాశం అని చెప్పేసి ఇటు వ్యాపారులు, రైతులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. దాదాపుగా చూసుకుంటే ప్రజల్లో గత ఏడాది 16,000
400,000 టన్నులు జరిగినటువంటి ఎగుమతులు ఈ ఏడాది కేవలం 6,000 టన్నులు 6,600 టన్నులు మాత్రం పడిపోవడము ఈ పరిస్థితికి అద్దం పడుతుందని చెప్పేసి వ్యాపారులు అక్కడ అసోసియేషన్ అంటే వ్యాపారుల ప్రతినిధులు అయితే చెప్తున్న పరిస్థితి నెలకొంది. అయితే ఈ వ్యాపారులు కూడా క్రమంగా ఏదైతే ఇక్కడ మామిడి రకాలు రాకపోవడము, తర్వాత నాణ్యతమైన పంట రాకపోవడం కూడా ప్రధానంగా రాకపోవడంతో వ్యాపారులు కూడా ఈ ప్రాంతానికి నున్నా మార్కెట్ రాకపోవడం తగ్గిపోయింది. అదే ఎక్కడికక్కడ స్థానికంగా మండీలు, స్థానికంగా వ్యాపారులు పంటను ఎక్కడికక్కడ కొనుగోలు చేస్తున్నట్టుగా ఈ పరిస్థితి అని చెప్పేసి చెప్తున్నారు. ఈ పరిస్థితి ఇలా కొనసాగితే రాబోయే ఏడాది పూర్తిగా దీని పరిస్థితి ప్రభావం కోల్పోయే అవకాశం అని చెప్పేసి మరింత అగమ్యగోచరంగా పరిస్థితి మారే అవకాశం అని చెప్పేసి అయితే ఇటు వ్యాపారులు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఓటు స్టూడియో కెమెరా శేషుతో ఓబ్లే, ఈటీవీ న్యూస్, విజయవాడ.